శ్రీ షిరిడీవాస శ్రీ సాయి తొలి సంధ్యల స్వాగతం. మేలుకో యోగి శార్దూల ఏలుకో భక్త కోటిని. శ్రీ షిరిడీవాస శ్రీ సాయి తొలి సంధ్యల స్వాగతం. మేలుకో యోగి శార్దూల ఏలుకో భక్త కోటిని. మేలుకో వయ్య సాయీశ మేలుకో గురు సత్తమా. మేలుకో నత మందార మేలుకో మంగళాన్విత. నీ సచ్చరిత్రయదలో పారాయణము. నీ దివ్య నామమి సదా సంకీర్తనము. మా గాన పూజగును మా వరదానశీల. శ్రీ సాయినాథ భగవాన్ ఇది సుప్రభాతం. నీ సుప్రసన్న ముఖ దర్శన వాంఛమాది. నీ చేతియా అభయముద్రయ దిక్కు మాకు. నీ పాద పద్మముల మ్రొక్కగ చేరినాము. శ్రీ సాయినాథ భగవాన్ ఇది సుప్రభాతం. ఈ పూర్వ సంధ్యను సుభక్తిని నిన్ను చేరి. నీ మోము చూడ సూర్యోదయమౌను మాకు. మా మానసమ్ముల వికాసము చేయు దేవా. శ్రీ సాయినాథ భగవాన్ ఇది సుప్రభాతం. తొలి పొద్దు గాలి కెరటాలను వేద ఘోష. విరబూయు కొత్త కుసుమాలతో నీకు పూజ. మా గుండె కోవెలను భక్తి దీపమాయే. శ్రీ సాయినాథ భగవాన్ ఇది సుప్రభాతం. ఈ సంధ్య వేళ ఎటు చూసిన నిర్మలమ్మే. నీ కంటి చూపు వలి చల్లగా తోచెనయ్యా. మాయంధకారమిక నాశనమాయనయ్యా. శ్రీ సాయినాథ భగవాన్ ఇది సుప్రభాతం. మందార పుష్ప మకరందము కోరి కోరి. ఝంకార గీత నినదాలను తేటి సాగే. ఓంకారమట్లు ఆనాదముతో చెనిపుడు. శ్రీ సాయినాథ భగవాన్ ఇది సుప్రభాతం. మా హృదయ వీణ మృదు తంత్రులు మీటి మీటి. నీ దివ్యమైన కథలెల్లను చాటి చాటి. ధన్యత్వమందెదము మాటికి పాడి పాడి. శ్రీ సాయినాథ భగవాన్ ఇది సుప్రభాతం. తొలి సూర్యకాంతి కిరణాలను చూడగానే. కిలకిలమటంచు సడి చేసెను గువ్వలెల్లా. మా గుండెలో కదలు నీ చిరుపాటలట్లు. శ్రీ సాయినాథ భగవాన్ ఇది సుప్రభాతం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.